హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ కవర్ చేద్దాం. ఏదైతే వెబ్సైట్ ఆల్రెడీ స్టార్ట్ చేశామో, అండ్ ఒకవేళ మీకు పాత వీడియోస్ నచ్చితే ఈ వీడియో కూడా నచ్చుతుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడే లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ చేయాలి అలాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్ బిలో అండ్ ఐ విల్ మేక్ వీడియోస్ ఆన్ దెమ్. ఓకే, కొంతమంది కామెంట్ చేశారు నేను లింక్డ్ఇన్ మీద, గిట్ హబ్ మీద, అండ్ నా జాబ్ గురించి నేనేం చేస్తా ఎలా అనేది. అండ్ ఐ మీన్ నేను ఆఫీస్లో ఏ వర్క్ చేస్తున్నా, ఓకే, దేని మీద వర్క్ చేస్తున్నా, ఏ లాంగ్వేజ్ ఏంటి అనేది దాని మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తున్నా. ఓకే, ఎందుకంటే ఒకళ్ళు కామెంట్ చేశారు కాబట్టి. సో మీకు కూడా ఏమన్నా హెల్ప్ కావాల్సి ఉంటే కామెంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. సో లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాము, అండ్ ఇన్ దిస్ వీడియో విల్ బి కవరింగ్ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూస్తే ఈ సెక్షన్కి మధ్యలో ఈ వైట్ కలర్ గ్యాప్ ఉంది. ఈ వైట్ కలర్ గ్యాప్ కావాలంటే మీరు కామ్గా దీనికి మార్జిన్ బాటమ్ ఇవ్వచ్చు ఈ సెక్షన్కి, లేదా ఈ సెక్షన్కి మార్జిన్ టాప్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. నేను దీనికి మార్జిన్ టాప్ ఇస్తా, మీరు కావాలంటే దీనికి మార్జిన్ బాటమ్ ఇవ్వచ్చు. ఓకే, ఏం టెన్షన్ ఉండదు. ఓకే, డిఫరెన్స్ ఏం ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ చేద్దాం. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ సెక్షన్ని క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్ ఈ వీడియోకి వస్తుంటే వేరే వీడియోస్ కూడా చూడండి, ముందు ఉన్నవి HTML, CSS, టెయిల్విండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది, సరేనా. నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ సర్వర్ స్టార్ట్ అయ్యి ఉంది. సర్వర్ స్టార్ట్ చేయాలంటే మీరు టెర్మినల్ ఓపెన్ చేసి npm run start అని ఇక్కడ కమాండ్ టైప్ చేసి ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ని మీ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి, సరేనా. అండ్ ఇక్కడ మనం ఇంకొక కొత్త సెక్షన్ స్టార్ట్ చేద్దాం. సో వై చూజర్స్ సెక్షన్, అండ్ ఇక్కడ నేను ఒక కామెంట్ ఇచ్చేస్తా మెయిన్ సెక్షన్ అని, అండ్ ఇక్కడ ఒక కామెంట్ ఇచ్చేస్తా వై చూజ్ అస్ సెక్షన్. ఓకే, అండ్ హియర్ విల్ బి స్టార్టింగ్ అ సెక్షన్, అండ్ ఇన్ దట్ సెక్షన్ let me explain this to you. సో ఇదంతా ఒక సారీ సో ఇదంతా ఒక సెక్షన్లోనే ఉంది. ఓకే, వై చూజర్స్ అను ఇదంతా. సో ఇన్ దిస్ సెక్షన్ వాట్ వీ హ్యావ్ ఇస్ an image. Okay, what we say, background overlay, టైటిల్. ఒకవేళ మీకు దీని ముందు ప్రీవియస్ వీడియో అర్థమై ఉంటే మీరు ఇది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్, స్టాప్ దిస్ వీడియో రైట్ నౌ, యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ బిఫోర్ అండ్ మేక్ దిస్ థింగ్. ఓకే, ఇమేజ్, ఓవర్లే అండ్ దిస్ టైటిల్. ఓకే, దాని తర్వాత మనం ఈ బాక్సెస్ క్రియేట్ చేయాలి. ఈ బాక్సెస్, సో ఈ బాక్సెస్లో ఏమేమి ఉన్నాయి, ఒక టైటిల్, ఒక డిస్క్రిప్షన్, దీనికి కొంచెం షాడో ఉంది ఇక్కడ. ఓకే, జస్ట్ ఒక సైడే షాడో వచ్చాను ఎందుకంటే కొంచెం ప్రొఫెషనల్గా కనిపించాలి కాబట్టి. ఓకే, బార్డర్ లాగా. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు మేక్. అండ్ ఒకవేళ మీకు ఇది చేయాలనిపిస్తే చేసేయండి, నా కోసం ఆగకండి. ఓకే, ఒకవేళ మీరు ట్రై చేసి మీకు రాకపోతే అప్పుడు ఈ వీడియో చూడండి, కానీ ట్రయింగ్ ఈజ్ ద థింగ్. ఓకే, యూ నీడ్ టు ట్రై. ఫస్ట్ టైంలో రాదు, సెకండ్ టైంలో రాదు, 10th టైంలో రాదు, కానీ 11th టైంలో పక్కా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇన్ దిస్ సెక్షన్ వాట్ ఐ విల్ డూ ఇస్, ఒక మెయిన్ సెక్షన్ తీసుకున్నా కదా, వై చూజర్స్కి ఒక ఇమేజ్ కోసం ఒక డివ్ తీసుకుంటా. ఓకే, ఆ డివ్లో ఒక ఇమేజ్ తీసుకుంటా. ఇప్పుడు ఆ ఇమేజ్ ఎక్కడుంది, ఈ యాసెట్స్లో పెట్టాలి నేను. సో ఇది ఇదేనా ఫోటో, కాదు, వేర్ ఇస్ దట్ ఫోటో, ఇదే అనుకుంటా కదా. సో ఐ విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ హియర్ ఇంటూ దిస్ యాసెట్స్. ఓకే, అండ్ ఇమేజ్లో సోర్స్ ఇచ్చేస్తా జిమ్ ఫోటో 1 అని, అండ్ ఇక్కడ ఫోటో వచ్చేసింది. కానీ మనకి ఇంత ఫోటో అవసరం లేదు, దీని సైజ్ అదంతా తగ్గియాలి. సో తగ్గిద్దాము, టెన్షన్ ఏం లేదు. ఓకే, సో ఒక ఇమేజ్ ఇచ్చేసా, అండ్ ఆ ఇమేజ్ తర్వాత దీనికి ఆల్ట్లో వై చూస్ అస్ ఇమేజ్ ఇద్దాం. ఒకవేళ మీ ఫోటో దేనికైనా ఏదైనా ఇష్యూ వల్ల లోడ్ అవ్వకపోతే మీకు ఆ టెక్స్ట్ అన్నా కనిపించచ్చు, అక్కడ ఒక బ్లాంక్ లాగా ఏం కనిపించద్దని. ఓకేనా, సో ఓకే, ఇమేజ్ అయిపోయింది. ఇమేజ్ తర్వాత ఐఎమ్ మేకింగ్ అండ్ అనదర్ డివ్ బికాస్ ఆ ఓవర్లే కోసం. సో ఇక్కడ ఓవర్లే అని ప్రెజెంట్ ఇక్కడ రాసేస్తా, తర్వాత ఆ ఓవర్లే అనే టెక్స్ట్ని తీసేద్దాం మనం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఓవర్లే వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ మేక్ అ div for the text. Okay,
సో ఈ టెక్స్ట్ కోసం ఈ టెక్స్ట్ కోసం ఏదైతే ఉందో దానికోసం ఒక డివ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఆ డివ్లో నేను ఒక H2 ఇచ్చేస్తా. హెచ్ టూ ఏమని ఇస్తా, వై చూస్ అస్. ఓకే, అంతే. ఈ సెక్షన్ అంతే ఉంది. ఈ సెక్షన్ ఓవర్లే ఇమేజ్ అను టెక్స్ట్ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని స్టైల్ చేసుకుందాం, సరేనా? సో ఫస్ట్ ఐ విల్ క్లీన్ అప్ దిస్ థింగ్, and what I will do is, first let us start from the top. So section ki name ఇవ్వాలి. I am giving a class relative. So tell me in the comments why I am giving class relative here. And background should be gray 100. I am giving margin top here because of this gap. Okay, so margin top ఎంత అవ్వాలి, 10 అవ్వాలి. And on the medium screens the margin top should be 20. ఓకే, ఒకవేళ మీరు నా వీడియోస్ ఫాలో చేస్తుంటే మీకు ఇవన్నిటికీ ఆన్సర్ తెలుస్తుంది, రిలేటివ్ ఎందుకు ఇచ్చా అనేది. ఓకే, అదంతా. సో లెట్ మీ సీ హియర్ అనే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చింది. కూల్. దాని తర్వాత ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఈ డివ్. సో ఈవెన్ దిస్ డివ్ ఐ విల్ గివ్ క్లాస్ రిలేటివ్, అండ్ ఇన్ ద మీడియం స్క్రీన్ హైట్ షుడ్ బి 96. సో వాట్ this 96 means is height 24 rem అంట, అంటే 384 పిక్సెల్స్ ఉండాలి ఈ డివ్. ఎప్పుడైతే మీడియం స్క్రీన్ కంటే ఎక్కువ సైజు ఉన్న వాటికి చూస్తాము. సో ఇప్పుడు చూస్తే ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ని సెట్ చేయాలి. సో ఇమేజ్కి నేను ఏమేమి క్లాసెస్ ఇస్తా, క్లాసెస్ ఆబ్జెక్ట్ కవర్, అంటే ఇది ఏదైతే డివ్లో ఉంది అదంతా కవర్ అయిపోవాలి అని. ఓకేనా? ఓకే, ఆబ్జెక్ట్ కవర్, object center to bring this into center, width full and height full. ఓకే, ఇప్పుడు చూస్తే ఎంతైతే డివ్కి మనం ప్లేస్ ఇచ్చామో ఈ ఇమేజ్ ఓవర్లే అంటే బయటికి రాకుండా ఆ డివ్ లోపలే సెట్ అయిపోయింది మొత్తం. మనం ఆ విడ్త్ ఫుల్, హైట్ ఫుల్, ఆబ్జెక్ట్ సెంటర్, ఆబ్జెక్ట్ కవర్ ఇవ్వడం వల్ల, సరేనా? దాని తర్వాత ఓవర్లే. ఇప్పుడు ఓవర్లేని మనం డిస్కస్ చేద్దాం ఎలానో. సో ఇక్కడ మనం ఆల్రెడీ చేసాము ఈ సెక్షన్లో ఓవర్లే, సేమ్ అలానే. ఓకే, ఏం లేదు, క్లాస్ అబ్సల్యూట్ ఎందుకు ఇస్తున్నాం, దీని పేరెంట్ ఏది, ఈ డివ్ కదా. సో ఈ డివ్కి రిలేటివ్ ఇచ్చాము. సో ఈ బ్లాక్ కలర్ కూడా దీని మీద ఉండాలి కాబట్టి. ఓకే, సో అబ్సల్యూట్ ఇన్సెట్ 0 చదవమని చెప్పా, చదివారో లేదో తెలీదు. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ ఒపాసిటీ 50. ఓకే, పైకి వచ్చేసింది. లెట్ మీ రిమూవ్ దిస్ ఓవర్లే హియర్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని పైకి తీసుకొని రావాలి. టెక్స్ట్ని పైకి ఎలా తీసుకొని వస్తారు, మళ్ళా అదే కథ, అబ్సల్యూట్ చేయాలి. సో దీనికి క్లాస్ చేసి నేను ఏమంటారు, అబ్సల్యూట్ చేసేస్తా, ఇన్సెట్ 0 చేసేస్తా, ఫ్లెక్స్ చేసేస్తా. ఓకే, పైకి వచ్చేసింది. ఫ్లెక్స్ కాలం చేసేస్తా. ఫ్లెక్స్ కాలం చేసినా చేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఎలాగో ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి. సో ఫ్లెక్స్ కాలం చేసేసా. ఐటమ్స్ సెంటర్, జస్టిఫై సెంటర్ టు బ్రింగ్ దిస్ మిడిల్ ఇన్, బ్రింగ్ దిస్ ఇన్ టు సెంటర్, ఇలాగా అండ్ ఇలా. అండ్ టెక్స్ట్ షుడ్ బి వైట్. ఓకే, టెక్స్ట్ వైట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ H2ని చేంజ్ చేద్దాం. సో H2కి క్లాస్ ఇచ్చాము. దిస్ క్లాస్ ఇస్ టెక్స్ట్ ఫర్ ఎక్సెల్. మీడియం స్క్రీన్ ఉన్నప్పుడు టెక్స్ట్ ఏమో 6XL అవ్వాలి. లార్జ్ స్క్రీన్ ఉన్నప్పుడు టెక్స్ట్ ఏమో 7XL ఉండాలి. అంటే ఎంత పెద్ద స్క్రీన్ ఉంటే ఫాంట్ సైజ్ కూడా అంత పెరుగుతూ ఉండాలి. అండ్ ఫాంట్ బోల్డ్ ఉంది కాబట్టి నేను ఫాంట్ బోల్డ్ ఇచ్చేసా. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా ఉంది చూడండి, ఏం డిఫరెన్స్ లేదు. అంటే దీన్ని కొంచెం ఇలా కిందకి చేసుకొని ఇప్పుడు చూస్తే కదా, ఏం డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ ఏంటి, ఈ బాక్సెస్ క్రియేట్ చేయాలి. ఇదంతా ఒకటే సెక్షన్ అని చెప్పా కదా. సో నేనేం చేస్తాను అంటే, జస్ట్ ఇక్కడ ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ కిందకి ఇలా వచ్చి ఇక్కడ కార్డ్స్ సెక్షన్. సో కార్డ్ సెక్షన్ని మనం ఇప్పుడు డెవలప్ చేద్దాం. సో కార్డ్ సెక్షన్ కావాలంటే మనకి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆల్ దీస్ 3
cards are in a container, and again this is a div, this is a div, and this is a div. Then we have titles here, and then we have our p tags. And coming to the style, ఇది కొంచెం డార్క్ ఉంది అండ్ బోల్డ్ ఉంది, ఇది కొంచెం గ్రేయిష్ కలర్లో ఉంది. దీనికి ప్యాడింగ్ ఇచ్చాము. ఓకే, ఇవన్నిటికి ప్యాడింగ్ ఇచ్చాము అండ్ దీనికి బార్డర్ షాడో కూడా ఇచ్చాము. ఓకే, అండ్ దిస్ ఈజ్ సమ్ వాట్ రౌండెడ్ ఫ్రమ్ హియర్ కదా, రౌండెడ్ ఉంది కదా. సో మనం ఆ రౌండెడ్ కూడా ఏంటో చూడాలి. సో లెట్ us స్టార్ట్ మేకింగ్ దిస్. సో లెట్ మీ మేక్ అ మెయిన్ div here which is the container. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ద కంటైనర్. అండ్ ఇందులో ఇంకొక ఏమంటారు కార్డ్ కోసం ఇంకొక div చేస్తున్నా, అండ్ ఇక్కడ ఇంకొక div. సో ద మెయిన్ కంటైనర్, దిస్ div, అండ్ ఈ రెండింటిని కంటైన్ చేసే ఒక కంటైనర్. ఓకే, సో ఈ డివ్లో ఏముంటుందంటే ఒక h3 ఉంటుంది. ఆ h3 ఏంటి, లెట్ మీ కాపీ దిస్, లెట్ మీ పేస్ట్ దిస్ హియర్, అండ్ p ట్యాగ్లో లెట్ మీ పేస్ట్ దిస్ ఇన్ ద p ట్యాగ్. ఓకే, అంతే అయిపోయింది. అవర్ కార్డ్ ఈస్ డన్. ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ ద స్టైలింగ్. ఓకే, సో లెట్ మీ కమ్ టు ద స్టైలింగ్ పార్ట్ హియర్. సో ఫస్ట్ డివ్కి మనం ఏం చేయాలంటే, ఇది ఒక కంటైనర్ కాబట్టి దీనికి క్లాస్ కంటైనర్ ఇద్దాము. అండ్ దీని తర్వాత MX ఆటో ఇస్తున్నా. MX ఆటో ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ నుండి అండ్ ఇక్కడ నుండి సేమ్ స్పేస్ ఉండాలి కాబట్టి. సో MX ఆటో అండ్ మార్జిన్ టాప్ ఐ విల్ గివ్ 8, ఎందుకంటే ఇక్కడ మార్జిన్ ఉంది కదా ఈ రెండింటికి మధ్యలో. అండ్ ఐ విల్ మేక్ దిస్ ఫ్లెక్స్ కాలమ్, ఫ్లెక్స్ కాలమ్ కాదు, ఫ్లెక్స్ వ్రాప్ ఎందుకంటే ఇవన్నీ కార్డ్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఇలా స్క్వీజ్ చేశాను అనుకోండి, ఈ మూడు ఒకటి కింద ఒకటి రావాలి వ్రాప్ అయ్యి. ఓకే, సో ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, దాని తర్వాత జస్టిఫై సెంటర్ చేస్తే ఇది చూసారా, ఇదంతా సెంటర్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఈ డివ్ని స్టైల్ చేద్దాం. సో ఈ డివ్ ఎప్పుడైతే మనం ఏదంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకటే కార్డు చేస్తున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు, కానీ ఎప్పుడైతే మనం దీన్ని కాపీ పేస్ట్ చేస్తామో అప్పుడు ఇవన్నీ క్లాసెస్ మనకు అర్థమవుతాయి. సరేనా? సో ఇప్పుడు ఇన్నర్ డివ్ ఏదైతే ఉందో దానికి, సో దీనికి ఏం లేదు, నేను నార్మల్గా ఒక క్లాస్ ఇచ్చేస్తా. ఏమని, విడ్త్ ఫుల్ తీసుకోవాలి అండ్ హైట్ కూడా ఫుల్ తీసుకోవాలి. అంటే ఏంటి, దీనికి మనం ఇక్కడ ఎలాంటి కంటెంట్ అయితే ఇస్తామో అదంతా కంటెంట్ మనకి ఇందులో సెట్ అవ్వాలి అన్నట్టు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి ఎక్కువ ప్లేస్ తీసుకుంది, తక్కువ కంటెంట్ ఉంది కాబట్టి తక్కువ హైట్ అను తక్కువ విడ్త్ తీసుకుంది. అలానే ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను హైట్ ఫుల్ అను విడ్త్ ఫుల్ ఇచ్చేసాను. లేకపోతే దీనికి హైట్ అవసరం లేదనుకుంటా, హైట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, విడ్త్ ఫుల్. అండ్ మీడియం సైజ్ స్క్రీన్లో ఏమవ్వాలి, దీనికి విడ్త్ 1/3 అండ్ ప్యాడింగ్ 4. సో మనం ఏం చేసామంటే ఇప్పుడు చెప్తా, టెన్షన్ పడకండి. ఈ కార్డ్ ఏదైతే ఉందో దీనికి ఒక విడ్త్ ఇచ్చాము. ఓకే, విడ్త్ ఫుల్ తీసుకో అని. ఓకే, విడ్త్ ఫుల్. మీడియం సైజ్ స్క్రీన్లో విడ్త్ 1/3 అయిపోవాలి. అంటే 1/3 అంటే 1/3 ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ 3 కార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఎంతైతే విడ్త్ ఉంటుందో అది 3 కార్డ్స్కి డివైడ్ అవ్వాలి కదా. సో 1/3 ఇస్తున్నా, అంటే ఒక్కొక్క కార్డ్ 1/3 విడ్త్లో ఉండాలి. అండ్ నార్మల్గా ప్యాడింగ్ ఇచ్చేసా అంతే. అంత లోపల డివ్ ఏదైతే ఉందో దానికి స్టైల్ చేద్దాం. సో ఇందులో క్లాస్లో మనం బ్యాక్గ్రౌండ్ వైట్ ఇవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ వైట్. ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇక్కడ వైట్ కనిపిస్తుంది. ఇంకా మనం బార్డర్ ఇవ్వాలి, బార్డర్కి కలర్ ఇవ్వాలి, హవర్ చేసినప్పుడు షాడో ఇవ్వాలి. ఓకే, సో అవన్నీ చేద్దాం. ఇప్పుడు ప్యాడింగ్ కూడా ఇవ్వాలి. సో డివ్కి దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక బార్డర్ తీసుకుందాం. బార్డర్ ఆర్ అంటే రైట్ సైడ్ 4. ఓకే, చూసారా రైట్ సైడ్లో ఇక్కడ బార్డర్ వచ్చింది. అలానే నా డౌన్ సైడ్ బాటమ్ కాలేదు. సో బార్డర్ B4. జస్ట్ ఈ రెండు సైడ్ బార్డర్ వచ్చేసింది మనకి. దాని తర్వాత బార్డర్ కలర్ సెట్ చేద్దాం. బార్డర్ గ్రే 800. సో ఇప్పుడు ఆ బార్డర్ ఏదైతే ఉందో దానికి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, దాని తర్వాత హవర్ చేసినప్పుడు ఏమవ్వాలో చూద్దాం. సో హవర్ చేసినప్పుడు ఏమవ్వాలి, షాడో రావాలి. షాడో రైట్ LG. ఓకే,
అండ్ రౌండెడ్ ఉండాలి కాబట్టి రౌండెడ్ ఎల్జీ చేస్తున్నా, అంటే ఎక్కువగా కొంచెం రౌండ్ ఉండాలి. అండ్ ప్యాడింగ్ ఇచ్చేద్దాం, ప్యాడింగ్ 6. ఓకేనా. దీనికి షాడో రైట్ ఎల్జీ అని ఏం లేదనుకుంటా నాకు తెలిసి, లేకపోతే షాడో స్మాల్ ఇచ్చి చూద్దామా. ఓకే, లైట్గా షాడో వస్తుంది చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది లైట్గా షాడో, కిందను లెఫ్ట్లో అలా బేసిక్ షాడో ఇచ్చా. లేదు అంటే షాడో కొంచెం చేంజ్ చేయండి, షాడో 2XL ఇచ్చి చూడండి. ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా షాడో ఇప్పుడు. ఓకే, ఇలా ఉంచుదాం కావాలంటే. ఇప్పుడు మనం ఈ డివ్ని క్రియేట్ చేసేసాము. ఇప్పుడు H3ని స్టైల్ చేద్దాం మనం. సో H3కి క్లాస్ ఇస్తున్నా, ఏమని కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి టెక్స్ట్ 3XL. 3XL చాలా ఎక్కువైపోతుంది, సో నార్మల్ ఎక్సెల్ ఇచ్చేస్తా. అండ్ ఫాంట్ ఏమో బోల్డ్ ఉండాలి, మార్జిన్ బాటమ్ ఏమో 2 ఉండాలి. ఓకే, ఇప్పుడు చూస్తే ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేయాలి. ఇది సో నాకేమేమి కనిపిస్తుంది ఇక్కడ, గ్రే కలర్లో అలా కనిపిస్తుంది. సో క్లాస్ దీనికి జస్ట్ కామ్గా టెక్స్ట్ గ్రే 600. ఇప్పుడు చూస్తే ఇక్కడ కన్ఫర్మ్ ఇది మొత్తం వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈ కార్డ్ ఇక్కడ నుంచి కదా, మెయిన్ కార్డ్ ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. ఇది కార్డ్. సో కార్డ్ 1. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేంటిది, ఇది కంటైనర్. సో నేను ఈ కార్డ్ మొత్తం ఏముందో ఇదంతా కాపీ చేసి పేస్ట్ ఇక్కడ కార్డ్ 2, ఇక్కడేమో కార్డ్ 3. ఇప్పుడు చూస్తే వచ్చేసింది మొత్తం. కావాలంటే నేను ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసేస్తా మీకు మంచిగా కనిపించడానికి. సో ఇక్కడ ఇది పేస్ట్ చేసాము, ఇక్కడేమో కంటెంట్లో ఇది పేస్ట్ చేసాము. యాక్చువల్లీ ఇది టైం వేస్ట్, మీకు ఇదంతా అవసరం లేదు. నార్మల్గా మీరు మీ పని ఏంటంటే, మెయిన్గా నేను ఏదైతే కాన్సెప్ట్ నేర్పిస్తున్నానో అవి నేర్చుకోవాలి. ఈ కాపీ పేస్ట్లు, ఈ క్లాసెస్ ఎంత టైం వేస్ట్. ఓకే, సో కమ్యూనిటీ సపోర్ట్ అండ్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మన వెబ్సైట్లో మనకు కన్ఫామ్గా మొత్తం వచ్చేసింది, సేమ్ టు సేమ్. నావిగేషన్ బార్, ఈ మెయిన్, వై చూజర్స్, ఈ బాక్సెస్. ఇక్కడ కూడా అలానే నావిగేషన్ బార్ ఇదంతా. కావాలంటే మీ షాడో మీకు నచ్చకపోతే షాడో తీసేయచ్చు. నేను ఇక్కడ మీకు షాడో గురించి కనిపించాలి కాబట్టి నేను షాడో ఇక్కడ పెట్టా, సరేనా. దాని తర్వాత మనకి ఏముంది, మీట్ అవర్ ట్రైనర్స్, ఒక హెడ్డింగ్, ఈ ఇమేజ్. మీరు కావాలంటే ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే హవర్ ఎఫెక్ట్ ఎలా తీసుకొని రావాలి, ఓవర్లే ఎలా తీసుకొని రావాలి, టెక్స్ట్ పైకి ఎలా తీసుకొని రావాలి, అదంతా మీకు తెలుసు. ఓకే, సో మీరు కావాలంటే ఇది ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో. అంటే నేను వీడియో అప్లోడ్ చేసే ముందే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం కాదు, ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తారు. చాట్ జీపీటీని అడగండి హౌ టు డూ దిస్ అని, గూగుల్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో చూసి చేయండి. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ if you have any suggestions, you can feel free to comment down below and I'll be making video on that topic or on that concept. Okay, so అంతే, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి, గూగుల్ డ్రైవ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ handle and my email ID also. If you have any doubts, you can like mail me or DM me or comment down below. I will meet you in the next one. Until then, bye bye.